ఇవాళ సాయంత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. 17 రోజుల పాటు హోరాహోరీగా అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. ఇవాళ ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీగా రోడ్ షోలు, ర్యాలీలకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్లాన్ చేశారు. ఇక 11న జూబ్లీ హిల్స్ పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోతున్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అన్ని పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఈ రోజు చివరి రోజు కావడం కాబట్టి చాలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి దాదాపు 17 రోజుల పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. గెలుపులో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి మరీ దాదాపు 17 రోజుల పాటు సాగినటువంటి యొక్క ప్రచార కార్యక్రమానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో బ్రేక్ పడనుంది. ఎన్నికలు ఈ నెల 11వ తేదీన ఉండడంతో ఎలక్షన్స్కి 48 గంటల ముందుగానే మైకులన్నీ కూడా యాజ్ పర్ ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం బంద్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 48 గంటల ముందుగానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఆంక్షలన్నీ కూడా అమలు కానున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైన్ షాపులకు, అదేవిధంగా డీజేలకు, సౌండ్ బాక్స్లకు, బహిరంగ సభలకు, రోడ్ షోలకు అనుమతి ఉండదు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నెల 11వ తేదీన ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈసీఐ చేపట్టింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వి కర్ణన్ సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 3,92,000 మంది ఓటర్లకు సంబంధించిన అంశంలో తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయా రాజకీయ పార్టీలు ప్రచారంలో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భంలో ఎన్నికల కోడ్ను వైలేట్ చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, పార్టీల తరపున ప్రచారం చేసినటువంటి నేతలకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ఇప్పటికే ఈసీఐ వద్ద క్షుణ్ణంగా వారి వద్ద రికార్డ్ చేయబడ్డాయి. ఇవాళ సాయంత్రం 5 తర్వాత ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించి చర్యలు ముందుకెళ్తే కనుక వారిపై కఠినంగా చర్యలు తీసుకోబోతుంది ఎన్నికల కమిషన్. అదేవిధంగా ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింతగా హోరెత్తించాయి. ఎందుకంటే 17 రోజుల్లో 16 రోజుల పాటు సాగినటువంటి ప్రచారం ఒక ఎత్తు. ఇవాళ చివరి రోజు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు పర్టికులర్గా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా ఇవాళ ఉదయం 7:30 గంటలకే కార్యకర్తల ప్రతి ఇంటింటికి బూత్కి తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నుంచి పర్టికులర్గా ఈ 3 రాజకీయ పార్టీల నుంచి కీలకమైన నేతలందరూ కూడా ఇవాళ చివరి రోజులో ప్రచార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయనున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు సాగినటువంటి ప్రచారం ఒక ఎత్తు. ఇవాళ చివరి రోజు కావడంతో దీన్ని మరింతగా ప్రజలకు తీసుకెళ్లాలి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునేలాగా, ఓట్లు తమ వైపు ఆకర్షించేలాగా తీసుకోవాల్సినటువంటి అంశాలు అన్నిటి పట్ల అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే పగడబందీగా కార్యాచరణ ప్రారంభించి పూర్తి చేశాయి. సాయంత్రం వరకు కొనసాగినటువంటి ఒక 5 గంటల వరకు కొనసాగినటువంటి ఒక ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి నియమావళిని అంతా కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు, బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్షుణ్ణంగా వివరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి డివిజన్లో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉపయోగించి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలందరూ కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. పవన్. రాజేష్, థ్యాంక్స్.